ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాము. ఇది నమ్ము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 Corinthians chapter 3 verse 16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? Do you not know that you are God's temple and that God's Spirit dwells in you? ఈ మాట మనము చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నటువంటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నామన్న సంగతి మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి. 1 పేతురు పత్రికలో కూడా మనము చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే గనుక 5వ వచనము 4-5 వచనాలు చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం కూడా చూసినట్లయితే సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఎవరైతే యేసుప్రభు యొక్క రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది యేసుప్రభు యొక్క రక్తము ద్వారా మరి క్షమింపబడి పాప క్షమాపణ ఎవరైతే పొందినటువంటి వారిగా ఉంటున్నారో వారందరినీ కూడా, ఎవరైతే రక్షణ మారు మనసు పొందినటువంటి వారిగా అనుభవంలో ఉంటున్నారో వారందరినీ కూడా ప్రభు సంఘముగా కడుతూ ఉంటున్నాడు, మందిరముగా కడుతూ ఉంటున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో అపోస్తలుడైన పౌలు ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాము, దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించి ఈ లోకములో జీవించాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి దేవుడు మనలను ఆలయముగా చేస్తూ వచ్చాడు. ఆ ఆలయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతూ వస్తున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా తనకు ఆలయముగా చేసుకున్నాడు. నీలో కూడా నివసించి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ వస్తున్నాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి చచ్చున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతనితో సహవాసం చేస్తానని ప్రభు చెప్పినాడు. కాబట్టి నీ హృదయంలో దేవునికి చోటిచ్చినట్లయితే, నీ హృదయంలో సింహాసనము మరి దేవునికి ఇచ్చినట్లయితే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి నీ జీవితాన్ని నడిపిస్తాడు, నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో కొనసాగింపజేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను రక్షింపబడి పాప క్షమాపణ పొంది యేసుప్రభు నామములో ఎవరైతే పాప క్షమాపణ బాప్తిస్మం పొందినటువంటి వారిగా ఉంటున్నారో మనం అందరం కూడా దేవునికి ఆలయమై ఉన్నామన్న సంగతి మనము గ్రహించాలి. అటువంటి గ్రహింపు కలిగి లోకంలో మనం జీవించాలి. అంత మాత్రమే కాదు, ఈ ఆలయంలో దేవుని ఆత్మ నివసిస్తుందన్న సంగతి గ్రహించి అలాగ మన జీవిత యాత్రను కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.